వీర మహిళలకు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన శ్రేణులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మొన్న ఎప్పుడైతే టికెట్ అనౌన్స్ చేసినప్పుడు మా ఆలమూరు మండలంలో కొంతమంది జనసేన శ్రేణులు ఏదో ఆవేశంలో ఉద్రేకంలో తెలియని అమాయకత్వంతో ఒక తప్పుడు పని చేయడం జరిగింది. దీన్ని అలాగే అధికార పార్టీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. దుష్ప్రచారం చేయడం జరిగింది. ఎందుకంటే రాజకీయ పార్టీ టికెట్ అనౌన్స్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఈ టికెట్ అనౌన్స్ చేసినప్పుడు కొంత కోపదాపాలు రావడం అవన్నీ సర్దుకోవడం సహజం. ఆ ఆవేశంలో తెలియక తప్పు చేశారు. వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకుని వాళ్ళే స్వయంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏదైతే తప్పు చేశారో ఆ తప్పుని సరిదిద్దుకుని పవన్ కళ్యాణ్ గారికి పాదయాత్ర చేసి అలాగే జనసేన పార్టీలోని అందరూ కూడా వాళ్ళు క్షమించమని అడగడం జరిగింది. ఎందుకంటే మా పార్టీలో మాకు ఎన్నో ఉంటాయి. ఎప్పుడైనా సరే ఏ జనసేన సైనికుడు కానీ ఎవరిని ఎడదీయలేరు. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయం ప్రకారం కట్టుబడి ఉండడానికి ఎప్పుడు ముందు ఉంటారో దానికి నిదర్శనే ఈ రోజు జరిగిన చేసిన తప్పు తెలుసుకుని ఇలా ముందుకు రావడం. కాబట్టి అధికార పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే మాకు గొడవలు ఎత్తాలన్న చిన్న కారణాలు పెద్ద భూతత్తులు చూపించాలన్నా సరే మీ కుయుక్తులు ఎటువంటి పారో. కాబట్టి దయచేసి తెలుసుకోండి, తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు పవన్ కళ్యాణ్ తీసిన నిర్ణయానికి మేము కట్టుబడి ఉండి భవిష్యత్తులో కూడా ఎలక్షన్ లో కూడా ఆయన కోసం ఆయన అధికారులు నడిచి పనిచేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు మానుకుంటే బాగుంటది. జై జనసేన, జై పవన్. మా కొత్తపేట నియోజకవర్గానికి ఏమి ఇవ్వకుండా ఏమి చేయకుండా మీలో మీరు నిర్ణయాలు తీసేసుకుని మీలో మీరు మాట్లాడేసుకుని జనసేన టికెట్ లేకుండా చేసి మాకు ఆలమూరు కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న 80,000 మంది సుమారుగా 80,000 మంది కాపులు ఉండగా ఆ కాపులతో పాటు బీసీలు ఎస్టీలు 3 మంది ఉన్నారు. కానీ ఏమి లేకుండా మా బండారు సింగర్కి ఏమి మాట్లాడకుండా ఏమి చేయకుండా సీటు లేదు ఏమి లేకుండా అలా మామూలుగా కూర్చొని మాట్లాడించకుండా ఈవేళ తెలుగుదేశం పార్టీ సీటు అనౌన్స్మెంట్ చేసి ఈవేళ మమ్మల్ని రోడ్డు మీద వాడేశారు. ఒక రాష్ట్రంలో కొత్తపేట నియోజకవర్గంలో కాపులు ఉన్నంత ఇదిగా ఎవరో లేరు. కానీ ఈ రోజున మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి మీరు సొంతంగా నిర్ణయాలు తీసేసుకున్నారు. ఇది ఎంతవరకు సబు అని మేము అడుగుతున్నాం. మాకు బండారు సీనియర్కి ఇక్కడ టికెట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే మేము రోడ్ల మీద నిరసన చేస్తాం. మాకు టికెట్ ఇచ్చేంత వరకు మేము ఇది వదలం. మేము మాత్రం ఈ పార్టీ ఇది మాకు అవసరం లేదు. వేడైతే మాత్రం మేము రోడ్డు మీద నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. బండారు సీని గారికి టికెట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే కుదరదు. ఇది మాత్రం మీరు ఎక్కడ ఎలా పెట్టుకుంటారో పెట్టుకోండి. మాకు బండారు సీని గారికి టికెట్ ఇవ్వాలి, బండారు సీని గారికి టికెట్ ఇవ్వాలి. ఇది మాత్రం వాస్తవం. ఇందులో జరగబోయేది ఏంటనగా ఈ రోడ్డు మీద ఈ వేళ జరిగే నిరసనే మీకు ఒక సూచన. రేపటి నుంచి ఇంకా వేరేగా జరుగుతాయి. ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్ముకునే బక్కవాడు, రోజు కూలి పనికి వెళ్ళేవాడు, ఒక రోజు గడితే రోజు గడమవాడు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మన సిట్టుబజీలు బీసీ నాయకుడు మన కలవచర్ల పేషెంట్ జనసేన పార్టీ పేషెంట్ గా చేశాడు. ఇతను ఈవేళ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఒక గాను టైంలో వచ్చి నేనున్నాను అని మన పార్టీలో జాయిన్ అయ్యి ఎంతో మందిని కూలి పనికి వెళ్ళి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశాడు. ఈవేళ ఈ జనాలందరికీ ఏ సమాధానం చెప్పాలో తెలియక రాత్రి నుంచి మన ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక్కడ పార్టీ ఆఫీసర్ దొరుకుతున్నాడు. దీన్ని బట్టి మన నాయకుడిని ఏం చేస్తారో మీరు పవన్ కళ్యాణ్ గారు మీరే చేయండి. ఇంకా మాట్లాడబోయే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చాలా అన్యాయం చేశారు.